అందరికీ నమస్కారం అండి. రాజమహేంద్రి శ్రీదేవి ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ బామ్మలిద్దరూ 5 బిడ్డల కన్నా తల్లులండి. వీరు ఇంత దారుణమైన స్థితిలో ఎందుకు ఉన్నారో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలని నా మనవి. మీ ప్రోత్సాహం వలన నేను ఇటువంటి తల్లులకి, పేదవారికి, ఒంటరి వారికి, వృద్ధాప్యంలో ఉన్నవారికి నా సహాయం చాలా అందుతుందండి. మీ సహకారం అందిస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇక వీడియోలోకి. నమస్తే అండి. మన రాత్రి వచ్చి నేను మీ పరిస్థితి తెలుసుకున్నాను. తన పేరు దుర్గా అండి. ఈ సిస్టర్ వల్ల మనకి ఇక్కడ చాలా మంది లేని వాళ్ళు ఉన్నారని తెలిసింది. ఆసరా లేని వాళ్ళు ఉన్నారు. అయితే అందరూ ఒంటరి వాళ్ళేనండి. ఇక్కడ భర్తలు లేరు, కొడుకులు లేరు, ఎటువంటి ఫ్యామిలీ లేదు. మళ్ళీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నేను అడగడం జరిగిందన్నమాట ఈ చెల్లిని. నేను ఎక్కడ బయటకు వెళ్ళినా కూడా అందరినీ అడుగుతూ ఉంటాను. మీ ఇంటి దగ్గర హ్యాండిక్యాప్టర్స్ ఉన్నా, ముసలి వాళ్ళు ఉన్నా, ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు ఉన్నా, ఇక ఆసరా లేని వాళ్ళు ఉన్నా చెప్పండి అని అడుగుతూ ఉంటాను. అలాగా ఆ క్రమంలో దుర్గా తన మా ఇంటి దగ్గర ఇలా ఉన్నారండి. ఒక 5-6 వస్తారా మేడం అంటే నేను వచ్చి వీళ్ళ పరిస్థితి తెలుసుకుంటే నిజంగానే చాలా లేని వాళ్ళు, అంటే సపోర్ట్ లేని వాళ్ళు. వాళ్ళకి తిండి తింటాక కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ప్లస్ వచ్చి అందరూ పెద్ద వయసు వాళ్ళు. ఈ బామ్మగారు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ అసలు జీవిత విధానం ఏంటి తెలుసుకుందాం. బామ్మగారు మీది ఏ ఊరండి? నాది సంవత్సరం. నా భర్త చచ్చిపోయి 35 సంవత్సరాలు అయిందండి. తర్వాత 2 కొడుకులు చచ్చిపోయి 20 సంవత్సరాలు అయిందండి. పెద్ద కోళ్ళు చచ్చిపోయిందండి, చిన్న కోళ్ళు పోయిందండి. పోతే నేను అనాథలు అయిపోయాను. అదే అలా కట్టుబడి పాసిపోయిన కట్టేసుకొని బతికిదాను. జబ్బు వచ్చేసిందమ్మా. ఈ జబ్బు వచ్చేసాక చూసి దిక్కు లేదు, ఎడదీసి దిక్కు లేదు. నాకు ఏం చెప్పండి? గ్యాస్ గురించి నీరుడు జబ్బు వచ్చింది. నీరుడు జబ్బు వచ్చేసి అస్తమానం మీకు బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు. ఉంటానమ్మా. ఆ జబ్బుకి చూసి దిక్కు లేక అక్కడి నుంచి మా అక్క ఇక్కడికి ఇంకెవరో తోడు లేరు, అలాగని నేనన్నా ఉన్నాను, అలాగని తీసి తెచ్చుకుందాం ఇక్కడికి. అంటే ఇక్కడికి వచ్చి ఆ అమ్మ అడుక్కొని కుడుక్కొని గెంజి వేస్తుందండి నాకు. ఇప్పుడు మీ ఇద్దరు అక్క చెల్లెలండి? అక్క చెల్లెలు అవుతామమ్మా. ఇద్దరు కలిసి ఉంటారు? కలిసి ఉంటామమ్మా. ఆవిడ ఏదో అడిగి తెచ్చి ఇప్పుడు గెంజి వేస్తుంది నాకు. అది వచ్చిన డబ్బులు అమ్మ, పింఛన్ ఇచ్చిన డబ్బులు మందులకి సరిపోతాయమ్మా నాకు. అందుకన్నా ఏమీ లేదు. కళ్ళు కనిపించమన్నారు మీ ఇద్దరు ఎవరికండి? కళ్ళు కనిపించమన్నారు మీ ఇద్దరు? సరిగ్గా కనిపించి పన్ను అసలు లేదమ్మా. ఈ పన్నుకి ఆపరేషన్ చేసేదండి. ఇది కూడా మాత్రమే ఉంటుంది. ఇది ఇంకా ఆపరేషన్ చేయగలరు. ఎంతమంది పిల్లలండి? పిల్లలు ఎంతమంది? ఒక్కడు వెళ్తే 5 పుట్టారమ్మా. 5 బిడ్డలేదు. ఒక్క బిడ్డ లేదు. పురుగు లేదమ్మా నాకు. చెట్టుపల్లి తెలియదు నాకు. సామర్లకోట, సెట్టుపల్లి అయితే ఏ ఆసరా లేక మీ అక్క దగ్గరికి చేరారు? కూడా లేరు. ఇప్పుడు మీ అక్క. మీరండి, మీకెంతమంది పిల్లలు? 5 5 చనిపోయారండి. మరి మీ భర్త? నా భర్త ఇప్పుడు అంత ముందు చిన్నపిల్లలప్పుడే చచ్చిపోయాడు. మీకు ఎంత వయసు ఉంటుందండి? 75 మీకు అంతే. 2-3 సంవత్సరాలు తేడా ఇద్దరికి. 80 పైన ఉంటాయండి. మీ చిన్నప్పుడే భర్త చనిపోయారు. అది మరి మీ పోషణ ఎలా అండి? మీ పోషణ తిండి తిప్పులు ఎలాగా? తిండి తిప్పులు ఏమన్నాయండి? పిల్లలతోనే బతికేసాను. పిల్లలు పోయాక ఇంకా అలాగే అడుక్కొని మీ వృత్తి అడుక్కోవటం. ఈ బామ్మగారు అడుక్కుంటారండి. అడుక్కొని తెచ్చిన డబ్బు కానీ ఏదైనా తిండి కానీ వాళ్ళ చెల్లి తను ఇద్దరు కలిసి బతుకుతారన్నమాట. ఇప్పుడు ఇద్దరికి ఎవరు లేరు, ఒకరికొకరు తోడు. అలాగే సహజీవనం చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే వీరు ఇల్లు సంగతి కూడా అడుగుదామండి. నేను ఒక విషయం చెప్పారు నాకు. మీకు ఇల్లు ఇది సొంతదేనండి? అద్దె కట్టుకుంటారా?
అందులోనే ఉంటాం. అతికేంటి మీరు అతి కట్టుకున్నారా? డబ్బులు వస్తాయి కదమ్మా, డబ్బులు అలా అది కట్టుకుని ఉంటున్నాం తల్లి. మరి ఊరికి ఇచ్చారు, ఎవరో ఉండమని అన్నారు. అమ్మా ఏదో తక్కువ అలాగే ఇప్పుడు ఉన్న మీ ఈ ఇంటికి అద్దెలు ఎంతండి? 1500 మీరు సగం ఇస్తారా? 2500 అందులో సగం కడతారు. 2500 2000 రెంట్ ఉంటుందంటే అండి. అయితే సగం ఇచ్చి వెళ్ళి ఊరికే ఉండమన్నారంట. ఇవి చంద్రబాబు నాయుడు గారు కట్టిన వాంబే గృహాలండి. ఆయన తెలుగుదేశం పరిపాలనలో తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టించారండి వాంబే గృహాలు. పేదలకి ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. ఇంకా ఆసరా లేని వాళ్ళకి ఈ అంటే ఇల్లులు ఉండి చిన్న గది ఉంటేనే 2000 వచ్చేసద్దని ఆ గది సర్దుకొని అద్దెలకి ఇచ్చేసేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే చాలా మంది పెద్ద మనసు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, ఇస్తున్నారు అనమాట. అంటే మీరు ఉండండి, మీ పరిస్థితి బాగాలేదు అన్న వాళ్ళు కూడా కోట్లలో ఒకరు ఉన్నారని మనం నమ్మొచ్చు. పెన్షన్ వస్తుందండి. పెన్షన్ అయిపోయి 4 సంవత్సరాలు అయింది. 75 రూపాయల నుంచి నాకు ఇంటికి వచ్చింది. నాకు వస్తలేదమ్మా పెన్షన్. పెన్షన్ ఉంటే ఇంకేంటమ్మా సరిపోదు. ఎప్పటి నుంచి వస్తుంది పెన్షన్? అసలు మీరు స్టార్టింగ్ ఎంత వచ్చేది? అది 75 రూపాయలు. 75 రూపాయల నుంచి ఆ పెన్షన్ వచ్చిందండి. అప్పటి నుంచి 5 సంవత్సరాలు అయిందండి. అంటే మీకు బస్సు చిన్నప్పుడే చనిపోయారు కాబట్టి అప్పటి నుంచి వస్తుందండి. తర్వాత నాకు ఇచ్చింది ఏమీ లేదండి. అంటే వయసు ఎక్కువైపోయిందని పెన్షన్ తీసేసేది. ఎక్కువ కాదు మేడం, తక్కువ అయిపోయింది. వయసు ఎక్కువ ఆధార్ కార్డులో తక్కువ వయసు. వయసు లేదనుకో. ఆధార్ కార్డులో అది మేడం. 55 సంవత్సరాలు ఉందండి. ఆధార్లో తక్కువ పెన్షన్ నాలుగేళ్ళండి. తీసేసారంటండి. అది ఆవిడకి అలాగని చెప్పడానికి ఎక్కువ తీస్తారు. మనిషి పట్టనే కనిపించాలి కదా. మరి మరి మీ చెల్లికి వస్తుందండి. పెద్ద వయసే మనం అనుకుంటున్నాం. మీ వాళ్ళు చెల్లికి అనుకోవాలి వస్తుంది. కదా. 3000 ఇస్తారు. ఆ 3000 మీ మందులు, మీ ఇంటి సగం రెంట్, మీరు వండుకోవటానికి తిండి తిప్పలు ఇవన్నీ సరిపో కాబట్టి మీరు ఇంకా అడుక్కుంటారు. రాత్రి వచ్చి వీళ్ళందరినీ కలిసానండి. దుర్గా చూపించింది. ఈ అమ్మకేమో 2 కిడ్నీలు పోయినాయి అంటండి. హార్ట్ ప్రాబ్లం ఉంది. అలాగే ఆవిడ ఆ మామగారు, అత్తగారు, ఈవిడ కోళ్ళ, వీళ్ళకి కూడా పిల్ల పీచు ఎవరూ లేరు, భర్త లేరు. వీళ్ళిద్దరు కలిసి ఉంటారంట. వీళ్ళిద్దరు అక్క చెల్లెలు ఇద్దరు కలిసి ఉంటారంట. ఇలాగా ఆ మామగారికి ఏమో ఒక కూతురు పెంచుతుందంట. ఇలా చాలామంది మనకి వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. అయితే నేను వెంటనే ఫస్ట్ వీళ్ళిద్దరికి సహాయం చేయాలని వచ్చానమాట, అక్క చెల్లెలకి. సరే ఈ మామగారు ఏదో చెప్తారు కదండి, నేను చెప్పండి మామగారు. ఇక్కడికి చేరాక ఇల్లు పొరుగు అందరూ చాలా మంచివాళ్ళు కాబట్టి అమ్మా ఏదో వండుకున్న వండుకోకుండా మొత్తం ఎట్టాలు ఎప్పుడన్నాను ఒక్క గట్ట చేస్తుంటారు. ఆ పైన ఏదో అలా పోయి ఏమన్నా డబ్బులు చెప్పి ఏమన్నా చెప్తే ఏదో కలిసి అందుకని ఏమీ లేదు తల్లి మాకు. నాకైతే చూడలేదు లేదు, మొక్క అయిపోలేదు. ఈ మొక్క వచ్చింది మొక్క ఏమైతే అందుకని నాకు చూడ చుట్టం లేదు, మొక్క దైవం లేదంటండి. బాగుంది, బాగా చెప్తారు. అంటే మీకు ఏదో ఉందనే కాదండి, లేదనే సహాయం చేయడానికి వచ్చాను. ఏదో నాకు తోచిన సహాయం అండి, అంతే. బాధపడదు. ఇల్లుగా తల్లి ఇక్కడికి వచ్చేస్తాను. 5 కేజీ బిల్లు ఇస్తాయి. అయ్యే 10 రోజులు దాకా పాసుకొని తాగాడు. ఇంటికి ఆవిడ 10 కేజీలు బియ్యం, నూనె ప్యాకెట్ ఇచ్చారంటండి. అవి అలాగే కొన్ని రోజులు తిన్నామని చెప్తున్నారు. అంటే అంతకన్నా ఏమి లేదు. చూస్తుందండి ఏమైనా ఇస్తా ఉంటుందండి. గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ అందరూ కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక గూటికి చేరినట్టు, డబ్బున్న వాళ్ళందరూ ఒక పార్టీ అయినట్టు, కష్టాల్లో ఉన్న వాళ్ళందరూ ఒక గూటికి చేరారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. ఏదో ఒక కూరని, ఏదో ఒక చేతిలో ఒక పండని ఎలా పెట్టుకుంటున్నారు. ఒకరికొకరు కష్ట సుఖాలు పంచుకుంటున్నారు. చాలా బాగుందండి. అంటే అందరూ ఇలా ఉంటే మనకి ఈ రోజుల్లో మన ఇంట్లో వాళ్ళని మనం పట్టించుకోలేకపోతున్నాం. కనీసం కొంచెం పెద్ద మనసు చేసుకొని పుట్టినరోజులకి, పెళ్లి రోజులకి, ఆర్థికాలకి మీరు ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు. అలాగే బయట కూడా గోదావరి గొట్టుల దగ్గరని, ఊర్లో అని నేను కూడా చాలా పంచుతూ ఉంటాను. కానీ ఇలా ఉన్నారని తెలియదు. మీకు ఇక్కడ ఆదమ్మ తిప్పండి, ఇది రాజమండ్రి.
ఇక్కడ బాంబే గృహాలు. వీళ్ళని అడిగితే ఎవరైనా చెప్తారు, ఈ బామ్మగారి పేర్లు చెప్తారు. ఎప్పుడైనా ఏమైనా పెళ్లి రోజులకి, ఆర్థికాలకి, పుట్టినరోజులకి ఏమైనా ఇవ్వాలంటే దయచేసి వీళ్ళకి సహాయం చేయండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మామగారు ఇంటికి మీ పేరేంటి? సూర్య గంగమ్మ. సోడే గంగమ్మ గారు అంటే అండి మామగారి పేరు. మీ పేరేంటి? నా పేరు పీత పార్వతి. పీత పార్వతి. చిన్న మామగారి పేరు పీత పార్వతి గారంటే అండి. వీళ్ళకి హెల్త్ కూడా సహకరించదు. ఆవిడకి కళ్ళు కనిపించవు, ఏదో నీరుడు జబ్బు ఉంది, ఇంకా ఏదో లేచి కూర్చోలేరు కూడా, అంటే అంత నీరసంగా ఉంటారు. కాసేపు పడుకోవడం, కూర్చోవడం అలా ఉంటుంది. ఈవిడేమో పాపం వాళ్ళ అక్క అడుక్కొని వచ్చి ₹6 తీసుకొచ్చి వాళ్ళ చెల్లిని పోషిస్తున్నారు. దిక్కులేని వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటున్నారండి. నేను అందుకనే వీళ్ళకి సహాయం చేద్దాం, మాకు సహాయం చాలా అవసరమని నాకు తోచిన సహాయం చేయడానికి వచ్చాను. నేను ఇంకా చాలా మందికి సహాయం చేయాలండి ఇలాంటి వాళ్ళకి. అలాంటి చాలా మంది ఉంటారండి, కాకపోతే కనిపించదు. దేవుడు మీ వైపు పంపించాడు. అంతే. దేవుడు మంచోడు. ఆ దేవుడే నన్ను ఎలా నడిపిస్తున్నాడు. పెట్టలేని వాళ్ళన్నా పెడుతున్నాడు. అలా చేద్దాన్న సహాయం మీరు మర్చిపోయినా ఆ దేవుడు తీసుకొచ్చి మళ్ళీ మీ దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ దేవుడు మంచోడు. ఎవరున్నా లేనట్టే దేవుడు పరిస్థితి అంతంత మాత్రమే. ఒకప్పుడు ఇల్లు ఉండేది, ఉంటే వాళ్ళు లాగేసుకున్నారు. లాగేసుకుంటే అబ్బాయి చనిపోయాడు. చనిపోతే కాళ్ళు పట్టించుకోవాలి. విచిత్రం ఏంటంటే నేను మా అమ్మగారిని ఇప్పుడు గుర్తుపెట్టానండి. నైట్ గుర్తుపెట్టలేదు, ఇప్పుడు వచ్చి ఎప్పుడో చూసాను అనుకుంటున్నాను. అంటే మా ఇంటికి పడుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు నేను బండి తీసుకొని బయటకు వెళ్తాను. వెళ్ళినప్పుడు మా అమ్మగారికి డబ్బులు తీసుకోండి, చాలా ఎండ ఇలా ముసుకేసుకొని వచ్చారు. అయితే నేను ఎవరండి ఏంటని వివరాలు కనుక్కున్నా. ఎవరు లేరమ్మా, ఇలా మనవరాల ఉన్నారు అని చెప్పారు. చెప్తే వాళ్ళు కూడా సరిగ్గా చూడరంట. అయితే మరి నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? రైస్ బ్యాగ్ ఇస్తాను అంటే, ఎలాగో మీరు పట్టుకెళ్ళలేరుగా, లేకపోతే మీ ఇల్లు చెప్పండి అంటే, లేదు మా మనవరాలని తీసుకొని వస్తాను నేను అని అంటే మా ఇల్లు చూపించాను. బుధవారం రండి, వెడ్నెస్డే అని చెప్పాను. ఆ తర్వాత ఆవిడ కనిపించలా. నేను అనుకున్నా సరే ఆవిడ మర్చిపోయారేమో అని. తర్వాత ఆవిడ ఎవరో నాకు తెలియదు. ఇంటికి ఏంటంటే నేను యాదృచ్ఛికంగా దుర్గా చెప్పడం ఏంటి, వీళ్ళందరినీ కలవడం ఏంటి, ఫస్ట్ ఈ అక్క చెల్లెల్ని కలిశాను. తర్వాత ఈవిడే, నేను రైస్ ఇస్తా అన్న ఆవిడే ఈవిడే మామగారు. అంటే నేను రుణం ఉండిపోయానేమో. భగవంతుడు చూడండి, నువ్వు ఇస్తా అన్న మాట ఉండిపోయింది, వెళ్ళి సాయం చేయవే అని నన్ను పంపించాడు. అది దుర్గా చెల్లి ద్వారా పంపించాడు. నేను చాలా నమ్ముతానండి. ఇది ఏదో మిరాకిల్ జరిగినట్టుంది. ఈ మాటలు అక్షరాల ప్రకారంగా జరుగుతున్నాయి. ఎందుకంటే నాకు రుణం ఉండిపోయారేమో వచ్చారు నా గురించి. అంతేనండి, ఏదైనా రుణాల బాగానే ఉంటుంది. అడుక్కోవడానికి వెళ్తుందండి. చెల్లెలేమో ఎవరేమో అడుక్కోవడానికి వెళ్తుందండి. చెల్లెలేమో పాప ఇంట్లో ఉంటుంది. ఇంటికి కొన్నాళ్ళు పెద్ద హాస్పిటల్లో రాజమండ్రి కాకినాడ పెద్ద హాస్పిటల్లో ఉంది కొన్నాళ్ళు. మా ఆవిడ వెళ్ళి చూస్తా ఉంది, అన్నీ చేసి పాపం ఇంకా అక్కడ ఉన్నప్పుడు నీకు ఎవరో లేరు కదా అని నా దగ్గరికి వచ్చాయని తీసుకొచ్చేసింది. కాళ్ళు ఉండేది, కొన్నాళ్ళు కాళ్ళ దగ్గర ఉండేది. వాళ్ళు కాళ్ళ దగ్గర అంటే కొడుకు కాళ్ళు కూడా ఈ పైన ఉండేవారు. ఇల్లు లేకపోతే అప్పుడు కొండలరావు గారు ఇల్లు కట్టేస్తే ఒకరు ద్వారాగా లాగేసుకున్నారండి. ఇల్లు కట్టని లాగేసుకుంటే పాప మీరు ఆస్కారం లేకపోతే ఒక దిక్కున అద్దెకి పెట్టుకున్నారు. అద్దెకి పెట్టుకుంటే అద్దెకి ఆ పాడులో చూసింది, చూడన్నాను చూసింది. ఆ అమ్మాయికి ఆధారం ఎవరికి కావాలి కదా, ఇంకా అమ్మాయి ఆధారం పెట్టుకొని ముసలి వాళ్ళు ఇద్దరిని ఇంకా బయటికి గెంటేసింది. ఆవిడ గెంటేస్తే ఇంక అక్క చెల్లి ఇద్దరు ఉంటానని రమాగారి దగ్గరికి వెళ్ళి ఇల్లు అడిగితే ఆవిడ ఇల్లు ఇచ్చింది. అదండి ఆవిడ అడుగుకోవడం తినడం అంతే. ఇంకా ఆస్కారం ఎవరో లేరండి. మొన్న లేనట్టేనండి, ఎవరు ఎప్పుడో చూడలేదు. అడుక్కొని వచ్చి పెంచుతారు. ఇద్దరు అక్క చెల్లి అలాగే అదే పెంచుకుంటారు. ఎవరో కొడుకు పిల్లలు మనవరాలు ఉన్నారు కానీ చూడండి, వాళ్ళందరికీ పెళ్లి అయిపోయింది. నా దగ్గర ఉంటే అంటే అప్పుడప్పుడు లేదు లేదండి, ఈవిడే ఇస్తుంది. నీ దగ్గర ఉంటే రూపాయి ఇవని అడుగుతారు. ఆ చేతిలో ఉన్న రూపాయి నాకు ఎట్టండి. ఎవరు పెట్టండి రూపాయి. అందుకే వాళ్ళ కోసమే నేను సాయం చెయ్యాలని వాళ్ళిద్దరి కోసమే వచ్చాను. దాని భగవంతుడు పుణ్యం వాళ్ళకి ఇంతమంది మీ గురించే చెప్పిందండి. మా ఇంటి దగ్గర ఉన్నారండి, పాపం అడుక్కుంటారు ఇద్దరు అక్క చెల్లెలు. ఆవిడకి హెల్త్ కూడా బాగోదు, ఒక ఆవిడకి ఒంట్లో బాగోదు, శరీరం సహకరించదని కూడా చెప్పింది. కొన్న అస్సలు కనపడదండి, ఒక్కనే కనిపిస్తుంది. ఒకటే కనపడుతుంది. అదన్నా ఓ మెట్టు మీద వేసి రెండో మెట్టు మీద అయితే జారిపోతుంది.
మరి హాస్పిటల్కి అయ్యే హాస్పిటల్లో ఫ్రీగా చేస్తారుగా చేశారండి. ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి, హెల్త్ కార్డులు ఉన్నాయండి. ఉన్నాయండి. వీళ్ళ పరిస్థితి ఇలా ఉందండి. విన్నారుగా, అడుక్కొని పెంచుతారు మామగారు. అయితే వీళ్ళకి ఆరోగ్యం కూడా చాలా పెద్ద వయసు వాళ్ళు. మరి మనలాంటి వాళ్ళం అంటే మా పరిస్థితి అందరిదే అంతంత మాత్రమే. ఇక్కడ కోర్టు నుండి సహాయం ఎవరు చేయట్లేదండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి విషయం. మనం మన ఇంట్లో ఒక వారం రోజులు ఖర్చు, ఒక 10 రోజులు ఖర్చు, లేదా ఒక నెల రోజులు ఖర్చు అని అది తీసేసి మంచి మనసుతో పెద్ద మనసు చేసుకొని దయచేసి ఇటువంటి వాళ్ళు ఉంటే ఇవ్వండి. అంటే మీ వంతు మీరు సహాయం చేయండి. తెలియకపోతే సరేనండి, తెలిస్తే మాత్రం వదిలిపెట్టకండి. ఎందుకంటే మనిషికి మనిషే సహాయం చేసుకోవాలి. సాయం అది కాక ఎంతో మంది మనుషులతో పాటు మూగ జీవాలు కూడా ఉన్నాయి, వాటికి కూడా సహాయం చేయాలని మనవి. మా అమ్మగారి కోసం రైస్ బ్యాగ్ తీసుకొచ్చానండి, అది లలిత రైస్. 2 చీరలు తీసుకొచ్చాను, కాటన్ శారీస్, దుప్పటి తీసుకొచ్చాను, చిన్న పచారీ సరుకులు అవి తీసుకొచ్చాను. ఇంకా కూరగాయలు తీసుకొద్దాం అనుకున్నాను, నాకు టైం సరిపోలేదు. దుర్గా చెల్లి తీసుకొస్తున్నానండి, చాలా మంచి మనసు. తీసుకోండి బామ్మగారు. కాటన్ శారీలు మంచివే, క్వాలిటీవే, 400 దేవుడు చల్లగా చూస్తాడు. మీరు చక్కగా పండుగకి కట్టుకోవాలి. ఇప్పుడు వస్తున్న ఉగాది బాగుందా చీర? అలాగే ఎవరో ఒకరు ఇస్తారులేండి, పాతవని కొత్తవని. నేను దుప్పటి కూడా ఇచ్చామ్మా, దుప్పటి తీసుకొచ్చానండి. అది చూడమ్మా, ఇలా రండి మా అమ్మగారు. మంచి సన్న బియ్యం జాగ్రత్తగా వండుకోండి, 4 నెలలు వస్తాయి. చింతపండు కూర్చోండి మామగారు, చూసుకోండి. చింతపండు, గోధుమపిండి, పంచదార, టీ పొడి, బట్టల సబ్బులు, వంటి సబ్బులు, కారం, పసుపు, ఇంకా ఉప్మా రవ్వలు, సాల్ట్, నూనె అన్నీ తీసుకొచ్చాను. మీ పొట్టకి ప్యాకెట్లు కుట్టించుకోండి అమ్మా. మీ పేరు చెప్పన్నా పట్టుకుంటాం. అలాగేనండి.